సో ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతాడు, అదైతే డౌట్ లేదు. జనరల్గా ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అంటారు కదా, ఈ సినిమా మాత్రం ఓన్లీ ఫర్ సినిమా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంది. ఏదో ఒక సీన్ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అండ్ సినిమా విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ 2 సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేది, సెకండ్ హాఫ్ వచ్చేది. పిక్చరైజేషన్ చాలా బాగుంది అండ్ బీజిఎం కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. సాంగ్ ఏదో కట్ చేశారని చెప్పి ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. అంత అబ్జర్వ్ చేయలేదు, మేబీ అది ఎడిటింగ్ లో పోయిందేమో, అది పెట్టుకుంటే ఇంకా ల్యాగ్ అనిపించేది. బట్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా కవర్ చేశారు. అక్కడ డైలాగ్స్ అదే ఈ సినిమాలో మన హీరోలను కాదని ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు. ఆయన ఎంతవరకు న్యాయం చేశారో ఆయన పెట్టుకోవడం కరెక్టేనా? ఆయన పెట్టుకోవడం కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు వేరే హీరోని పెట్టారంటే ఫ్యాన్ వాస్తాన్ని మొత్తం నిండిపోద్ది. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, మనం మూవీస్ నుంచి ఏం నేర్చుకోవాలనే మంచి మెసేజ్ ఇచ్చారు. దానికోసం వేరే హీరోని పెట్టుకోవడం మంచిది. మన హీరోని పెట్టుకొని ఇప్పుడు బాలయ్య గారిని అలాంటి వాళ్ళు పెట్టుకుంటే పక్క ఫ్యాన్ వాస్ అయితే అయ్యేది. బట్ బాగుందన్న, ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఒకటి ఏంటంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీని రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాని వరకు నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. ఆ కనెక్టివిటీ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించింది ఆ సీన్ వరకు. ఇప్పుడు ఈ సినిమా చూసి ఫ్యాన్స్ మారుతారా, ఏమైనా మరి మారే ఛాన్సులు ఉన్నాయా? ఫిల్మ్ మేకర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఫిల్మ్ మేకర్కి ఈ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని అన్న మన దగ్గర ఇంతమంది హీరోలు ఉంటే ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు కదా, మరి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు సినిమాలో? ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ లేదా బాలకృష్ణ అంటే సినిమాలో ఇంకోటి ఇస్తుందని చెప్పారు. ఆంధ్ర కింగ్ అంటే రామే ఆంధ్ర కింగ్ ఈ సినిమాకు ఉపేంద్ర అయితే చాలా బాగా. ఇది ఈ సినిమా ఎక్కడైనా బయట జరిగిన స్టోరీ లాగా అనిపించిందా ఇంత ముందు ఏదైనా 2000 బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని చెప్పారు కానీ అతని పేరు అయితే చెప్పలేదు. మూవీ అయితే చాలా బాగుంది. అంటే అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు, ఎలా ఉంది మ్యూజిక్ అంతా? మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంది. ఇది ఎట్లా చూపించారంటే మూవీ 2002 నుంచి ఆ సినిమాటోగ్రఫీ కానీ అలా తూర్పుగోదావరి జిల్లా అందాలు కానీ చాలా బాగా చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ పైకి వస్తారు. ఇంకోటి ఏమంటే అప్పట్లో అల్లు అర్జున్ కానీ చిరంజీవి కానీ చాలామంది ముందరికి వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆదుకున్నారు. ఫ్యాన్స్ని ప్రజలను సమాధానం. ఓవరాల్ రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ వచ్చి 5కి 5.